నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశాల్లో భాగంగా మనం మిట్టీ కేఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. మిట్టీ కేఫ్ అనేది రియల్గా సంథింగ్ స్పెషల్, సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంక్లూజివ్ యాజ్ వెల్. వెరీ వెరీ ఇంక్లూజివ్ అని ఎందుకు అంటున్నాను అంటే, మనం మామూలుగా ఎప్పుడైనా సరే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని అంశాల్లో భాగస్వామ్యులు అవ్వాలి అని అన్నప్పుడు మనం ఎంతసేపు కూడా ఇన్ జనరల్గా పరిగణిస్తూ ఉంటాం. కొన్నిసార్లు స్పెషల్ పీపుల్ని స్పెషల్గా మనం కన్సిడర్ చేయం. బట్ దాట్స్ వేర్ మిట్టీ కేఫ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అట్ ది సేమ్ టైమ్ విచ్ ఇస్ క్వైట్ స్పెషల్ యాజ్ వెల్. ఎనీవేస్ విల్ బి గెటింగ్ టు నో అబౌట్ ద డీటెయిల్స్. అలానే ఇది సుప్రీంకోర్టులో స్టార్ట్ చేశారు మిట్టీ కేఫ్ని. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. మిట్టీ కేఫ్ ఆల్రెడీ ఇండియాలో ఇంతకుముందు వేరే ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తా అంటే, బికాజ్ వాళ్ళ యొక్క బ్రాంచ్ని వాళ్ళు సుప్రీంకోర్టులో ఓపెన్ చేశారు కాబట్టి. ఓకే, సుప్రీంకోర్టులో ఓపెన్ చేశారు, దానిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే ఎవరు ప్రారంభించారు, ఎందుకంత స్పెషల్ అని మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. అండ్ తర్వాత రీసెంట్గా నేషనల్ గేమ్స్ 2023 ముగిసిన సంగతి మనకు తెలుసు, గోవాలో జరిగాయి. అయితే దీనికి సంబంధించి రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ అని ఒక ట్రోఫీ ఉందన్నమాట. ఇంతకీ ఈ ట్రోఫీ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, 2023వ సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు ఎవరికి దక్కింది, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసలు లిస్టులో ఉన్నాయా, ఉంటే వాళ్ళ ర్యాంక్ ఎంత, వీటి గురించి కూడా తెలుసుకుందాం. అలానే వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు సైన్స్ అనేది బేసిక్గా మానవ యొక్క ప్రగతికి, మానవ యొక్క అభివృద్ధికి, మానవుడి యొక్క ఆలోచనకి సంబంధించి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరి ఆ అభివృద్ధి, ప్రగతి అనేది ఎప్పుడూ కూడా శాంతిని నెలకొల్పాలి, అభివృద్ధిని నిజంగానే తీసుకురాగలగాలి. సో అలాంటి సైన్స్ మనకు ఉండాలన్నమాట. సో దానిని దృష్టిలో పెట్టుకుని ఒక రోజుని మనం జరుపుకుంటాం. అది ఏ రోజు, ఇది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. అలానే ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఒక ఏఐ హ్యూమన్ రోబోట్ని ఒక కంపెనీకి సీఈఓగా చేశారు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటిది, ఆ ఏఐ హ్యూమన్ రోబోట్కి పెట్టిన పేరేంటిది, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ధన్తెరస్ పండుగ అయితే ధన్తెరస్ పండుగ, నరక చతుర్దశి అయితే నరక చతుర్దశి, దీపావళి పండుగ అయితే దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ఏదైనా సరే, మై విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ, మై విషెస్ ఆర్ ఆల్వేస్ ఫర్ యూ. We really wish దీపావళి అంటే, రిమెంబర్, ఇట్స్ నాట్ ద ఫెస్టివల్ ఆఫ్ క్రాకర్స్, ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్. మన అందరి జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మన అందరి జీవితాల్లో ఎన్నో బాధలు ఉన్నాయి, మన అందరి జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మనకి వద్దు అనుకునేవి ఉన్నాయి. వీటన్నిటిని మన జీవితాల నుంచి మనం వదిలేయాలని, ఇవన్నీ కూడా మన జీవితాల నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని, అది అంతా కూడా ఈ లైట్ అనే ఏదైతే విజ్డమ్ ఉందో, జ్ఞానం, నాలెడ్జ్ ఉందో, దానితో అదంతా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రిమెంబర్, మీ జీవితానికి సంబంధించి మీరే బాధ్యులు కదా. సో మీ జీవితానికి సంబంధించి మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండాలి మీ జీవితం అని అనుకుంటే, దానికి సంబంధించిన కృషి, శ్రమ అంతా కూడా మీరే పడాలి. లేదంటే మీరు అనుకున్నది ఏది కూడా జరగదు. ఐ హోప్ యూ గాట్ దట్ విజ్డమ్ ఇన్ టు యువర్ మైండ్. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. Now let's talk about question number 1. Who inaugurates మిట్టీ కేఫ్ ఇన్ సుప్రీం కోర్ట్? సో మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాము, సుప్రీం కోర్టులో వాళ్ళు రీసెంట్గా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేశారు అని. వాళ్ళకు ఆల్రెడీ దగ్గర 37-38 బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి. దట్స్ నాట్ స్పెషల్. వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం స్పెషల్. ఎందుకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో నేను స్పెషల్ 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 అంటున్నాను అని అంటే, ఈ మిట్టీ కేఫ్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ రన్ బై ఏబుల్డ్ పీపుల్, రాదర్ ఇట్ ఈస్ డ్రివెన్ ఆర్ ఆపరేటెడ్ బై ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అండ్ మామూలు డిజబిలిటీస్ కూడా కాదు, విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నవాళ్ళు, సెరిబ్రల్ పాలసీ ఉన్నవాళ్ళు, పారాప్లెజిక్గా ఉన్నవాళ్ళు, వీళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు. సో మిట్టీ కేఫ్ ఎక్కడున్నా సరే అది కంప్లీట్గా కూడా డిజేబుల్డ్ పీపుల్ ద్వారా, లేదు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇన్ దట్ వే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ ద్వారా నడపబడుతుంది అనమాట. దాట్స్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. దానిని సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ప్రారంభించారు. ఆయన దీన్ని ప్రారంభిస్తున్నారనమాట. ఫ్రమ్ నవ్ ఆన్, వెన్ ఎవర్ యూ గెట్ డౌన్ ద స్ట్రీట్స్, ఆన్ ద రైట్ సైడ్ దేర్ ఈజ్ ఎ స్మాల్ cafe named మిట్టీ cafe, wherein you have a seat to sit and wherein the persons are serving who are having disabilities, showing life. అంటే మనందరికీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, కానీ మేము కూడా తలుచుకుంటే చేయగలము. మీరు ఎస్ అంటే మేము కూడా మీతో భాగస్వాములు అవ్వగలము, మేము కూడా మీలాగే రోజు వారి దినచర్యలు చేపట్టగలము, మేము అందరిలాగే ఉండగలము అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అని చెప్పి సిజేఐ డివై చంద్రచూడ్ గారు చెప్పారనమాట. దాట్స్ రియలీ ఎ హిస్టారిక్ థింగ్.
ఈవెన్ మీరు వాళ్ళ యొక్క ట్యాగ్ లైన్ చూడండి, మిట్టీ కెఫే మ్యాజిక్ ఆఫ్ ఎబిలిటీస్. వాళ్ళు వాళ్ళకున్న డిజబిలిటీని ఎబిలిటీగా కన్సిడర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాంతో మ్యాజిక్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు దానికి పెట్టిన పేరు మిట్టి. మిట్టి అంటే మట్టి, సాయిల్ అనమాట. అంటే ఈ నేలకి, ఈ దేశానికి సంబంధించి మాకు ఏ డిజబిలిటీ వచ్చినా సరే మేము దాన్ని ఎబిలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము అండ్ వీ విల్ బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని. సో ఇన్ దాట్ వే దిస్ ఈజ్ ట్రూలీ అన్ ఇంక్లూజివ్ అప్రోచ్ అని చెప్పాలి. ఎందుకంటే అందరినీ కలుపుకుని వెళ్తున్న ఒక విధానం, లేదు ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ హూ ఆర్ రన్నింగ్ దట్ మిట్టీ కెఫే. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది రీసెంట్గా వచ్చింది ఏమీ కాదు. ఈవెన్ ఇట్ వాస్ దేర్ డ్యూరింగ్ ద COVID-19 యాజ్ వెల్. COVID-19 పాండమిక్ ఉన్నప్పుడు 2020 సంవత్సరం, 2021 సంవత్సరంలో దగ్గర ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు 60 లక్షల మందికి భోజనాలను అందించారు. దట్ క్లియర్లీ టెల్స్ దే ఆర్ వెరీ డ్రివెన్. అండ్ రిమెంబర్, the entire thing is driven by persons with disabilities, and that's why I said right from the beginning it's very special and it's very inclusive. Now let's talk about the second question. Which state clinched Raja Bhalindra Trophy for the first time since 1994? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రాజా భలీంద్ర ట్రోఫీ. ఇంతకీ రాజా భలీంద్ర అంటే ఎవరు? హీ ఈజ్ అ పర్సన్, రాజా భలీంద్ర సింగ్. ఈయన స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇలా ఎన్నో సంఘాలకి, సమాఖ్యలకి అధ్యక్షత వహిస్తూ దాంట్లో సభ్యులుగా ఉంటూ ఎంతో స్పోర్ట్స్కి సంబంధించి, అథ్లెటిక్స్కి సంబంధించి, ఈవెంట్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి ఎంతో కృషి చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ 9th or 10th ఏషియన్ గేమ్స్ ఏదైతే 1980s ఆ పర్టికులర్ టైంలో జరిగిందో అది ఇండియాకి రావడానికి కూడా రాజా భలీంద్ర సింగ్ గారు ఎంతో కృషి చేశారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్, ప్రతి సంవత్సరం కూడా నేషనల్ గేమ్స్ జరుగుతున్న సంగతి మనకు తెలుసు. 2023 సంవత్సరానికి సంబంధించి నేషనల్ గేమ్స్ మన గోవాలో జరిగిన సంగతి కూడా తెలుసు. దాని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో బేసిక్గా ఈ రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ ఏంటంటే, ఈ నేషనల్ గేమ్స్ ఎప్పుడు జరిగినా సరే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఉంటాయి. అంటే బంగారు పథకం, స్వర్ణ పథకం, అలానే రజతం, కాంస్యం ఇవి ఉంటాయి కదా. సో ప్రతి నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు మనకు తెలిసి ఉండాలి ఇక్కడ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది, అంటే రాష్ట్రాల తరపున ప్రాతినిధ్యం ఉంటుంది. సో ప్రతి స్టేటు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అంటే స్వర్ణం, రజతం, కాంస్యం ఇలా ఈ అన్ని మెడల్స్ని కలుపుకుని టోటల్ మెడల్ టాలీ ఉంటుంది కదా, వాళ్ళకి అన్ని మెడల్స్ వచ్చాయని. అలా మెడల్ టాలీలో ఎవరికైతే ఫస్ట్ ప్లేస్ వస్తుందో వాళ్ళకి రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ లేదు రాజా భలీంద్ర ట్రోఫీ ఇస్తారనమాట. అలా 1994 సంవత్సరం తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిన స్టేట్ ఏది అన్నది ప్రశ్న. మీకు ఎవరికైతే ఆన్సర్ తెలీదో మీరు పిక్చర్ని జాగ్రత్తగా గమనించినా సరే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. MAHARASH, మహారాష్ట్ర. మహారాష్ట్ర ఆల్మోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ది వెరీ సేమ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర 2023 సంవత్సరానికి సంబంధించి ఏదైతే నేషనల్ గేమ్స్ ఉందో అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సెకండ్ వచ్చేసి సర్వీసెస్. మీరు జాగ్రత్తగా స్పోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట. సో రైల్వేస్, సర్వీసెస్ అని ఇలా వింటూనే ఉంటారు మీరు. స్పోర్ట్స్ని ఒకవేళ జాగ్రత్తగా ఫోకస్ చేస్తూ ఉంటే, ఎప్పుడైనా వింటూ ఉంటే కనుక. సో సర్వీసెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ హర్యానా రాష్ట్రానికి వచ్చిందనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి అలానే తెలంగాణకి వచ్చిన ర్యాంక్ ఏంటి అని. వెల్, ఇట్స్ రియలీ ఎ సాడ్ స్టేట్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఏమో 19, తెలంగాణ యొక్క ర్యాంక్ ఏమో 22. వెల్, వీ కెన్ ఓన్లీ విష్ ఫర్ వన్ థింగ్, పరిస్థితులు మారి మెల్లిమెల్లిగా మనం ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అ సడన్గా 1 కైనా రావచ్చు, లేదా అట్లీస్ట్ వీ నీడ్ టు షో సమ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. ఈ ర్యాంక్ వచ్చే సంవత్సరానికి కనీసం ఏ 12, 13 లేదు వీలైతే టాప్ 10లోకి రావాలన్న గోల్ అయినా పెట్టుకుని పర్ఫామ్ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం. వీఆర్ విత్ ద అథ్లీట్స్, వీఆర్ విత్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ ఫర్ షూర్. వీ రియలీ విష్ దట్ నెక్స్ట్ ఏదైతే నేషనల్ గేమ్స్ జరుగుతుందో 2024 సంవత్సరంలో అప్పుడు వీళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Now let's talk about question number 3. Who becomes world's first AI human-like robot CEO? AI human robot, human-like robot ఇలాంటివి చాలానే ఉండుంటాయి. బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక రోబోని ఒక కంపెనీకి సీఈఓగా చేసేసారనమాట. పోలాండ్ దేశంలో హ్యాన్సన్ డిక్టెడార్ అని ఒక కంపెనీ ఉంది. హ్యాన్సన్ డిక్టెడార్ ఈ కంపెనీ వాళ్ళ కంపెనీకి హ్యూమన్ లైక్ ఏఐ రోబోట్ని సీఈఓగా చేసింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఈజ్ ద రోబో. దీనికి ఒక పేరు పెట్టారు వాళ్ళు. ఆ పేరు ఏంటి అంటే మీకా, లేదు కొంతమంది మైకా అంటున్నారు, కొంతమంది మీకా అంటున్నారు. ఇట్స్ బెటర్ టు రిమెంబర్ దట్ వే, మీకా. ఈ రోబోని వాళ్ళ కంపెనీకి సీఈఓగా చేశారనమాట. సో దాట్స్ హౌ ఇట్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ హ్యూమన్ లైక్ రోబో టు బికమ్ ఎ సీఈఓ. Now let's talk about question number 4. World Science Day for Peace and Development is observed on.
సో మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ కూడా అనుకున్నాం, సైన్స్ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ జస్ట్ అబౌట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ పీస్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ డెవలప్మెంట్, బికాస్ దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందో అక్కడ శాంతిని ఈజీగా నెలకొల్పవచ్చు, ఎక్కడైతే శాంతిని నెలకొల్పుతారో అక్కడ డెవలప్మెంట్ కూడా ఈజీగా జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైతే ఎప్పుడు అల్లర్లు, గొడవలు, క్రైసిస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ జరగదు. ఉదాహరణకి సిరియా అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, ఇలాంటి దేశాల్లో ఎప్పుడు కూడా ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది, అందుకే అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగట్లేదు. కానీ మీరు ఎక్కడైతే పీస్ బాగా ఎక్కువగా ఉంది, శాంతి ఎక్కడైతే బాగా ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా క్రైమ్ రేట్స్ ఉండో అక్కడ చూడండి డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాట్స్ హౌ ఇట్ గోస్ ఇన్ ఏ వైస్ వర్సా, లేదా ఒక మ్యూచువల్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ బాగా ఉంటే అందరూ ఇంకా డెవలప్ అవ్వాలని చూస్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ క్రైమ్ ఎక్కువ జరగదు, పీస్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ పీస్ ఉంది కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ మీద ఈజీగా ఫోకస్ చేయొచ్చు. సో ఇట్స్ లైక్ ప్యారలల్ అనమాట, అంటే పట్టాల్లాగా రెండు కూడా సమానంగా వెళ్తూనే ఉండాలి. అలా సైన్స్ పీస్కి, డెవలప్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది. మానవుడి యొక్క మానవాళికి, మానవుడి యొక్క అభివృద్ధికి, మానవుడి యొక్క ఎదుగుదలకి, మానవుడి యొక్క ప్రగతికి అన్నిటికీ తోడ్పడుతుంది అనే అంశానికి సంబంధించి ఒక రోజు ఉంది. అది ఏ రోజున జరుపుకుంటారు అని. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ 10th November. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ని November 10వ జరుపుకుంటారు. ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా 2001వ సంవత్సరంలో ప్రారంభించారు. అండ్ 2023వ సంవత్సరానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటే బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్. అంటే సైన్స్ ఏదైతే ఉందో, ఈ విజ్ఞానం ఏదైతే ఉందో దాని మీద మన నమ్మకాన్ని పెంచుకోవాలి అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. Now let's talk about question number 5. Which enterprises ties up with US based Archer for air taxi services? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆర్చర్ అనే సంస్థ ఒక విధమైన ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేస్తుంది అనమాట. ఈ కంపెనీతో, ఇది బేసిక్గా ఒక యుఎస్ కంపెనీ, ఈ కంపెనీతో ఒక కంపెనీ టైఅప్ అయ్యి ఇండియాలో ఎయిర్ టాక్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఏ సంస్థ అది అన్నది ప్రశ్న. ఆ సంస్థ పేరు ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ. బేసిక్గా మీరు ఇండిగో ఎయిర్లైన్స్ పేరు వినే ఉంటారు. సో ఈ ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, దీంట్లో ఈ సంస్థ యొక్క వాటా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది, లేదు ఇన్ వన్ వే దీని యొక్క సబ్ బ్రాంచ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఇంటర్ గ్లోబల్ సంస్థే ఈ ఆర్చర్ ఏదైతే కంపెనీ ఉందో దాంతో టైఅప్ అయ్యి వీళ్ళు ఎయిర్ టాక్సీ సర్వీస్, అంటే ఇప్పుడు ఉదాహరణకి బస్సు రోడ్డు మీద వెళ్తుంది, ట్రైన్ పట్టాల మీద వెళ్తుంది, అలా వీళ్ళు క్యాబుల్ని గాల్లో నడపాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇట్స్ లైక్ ఎ మినీ హెలికాప్టర్. ఒక 10 మందినో 5 మందినో కూర్చోబెట్టి వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఈ కంపెనీ యొక్క ప్లాన్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మోస్ట్ ప్రాబబుల్లీ 2024వ సంవత్సరం లేదు 2025వ సంవత్సరం యొక్క ఎర్లీ డేస్ లోపల, లేదు ఫస్ట్ హాఫ్ లోపల ఈ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ని ఇండియాలో స్టార్ట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దగ్గరగా ఆర్చర్కి సంబంధించి ఒక 100 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాలో దింపాలి అని అనుకుంటున్నారు. ఇది ఢిల్లీ, ముంబై, అలానే బెంగళూరు. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ 3 నగరాల్లో వాళ్ళు ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. లెట్స్ సీ వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ షూర్. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది, ఏరియా మటుకు పెరగట్లేదు. సో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన రోడ్స్కి ఎక్స్పాండ్ అవ్వడానికి పెద్దగా స్కోప్ లేదు. అండర్ గ్రౌండ్లో రోడ్స్ వేయాలి, టన్నెల్స్ కట్టాలి, లేదు ఫ్లైఓవర్లు కట్టాలి, అది కూడా అంత ఈజీ కాదు. అండ్ మెట్రోలా స్లోగా వస్తున్నాయి, బికాస్ అన్ని సిటీస్లోకి ఇంకా మెట్రో రావట్లేదు. ఉన్న కొద్ది సిటీస్లో కూడా మెట్రో కన్స్ట్రక్షన్కి టైం చాలా ఎక్కువగా తీసుకుంటుంది. బట్ మీన్ వైల్ ఇక్కడ సిటీలో ఉండి ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అదే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ ఉంటే మేబీ ఒక 3-4 గంటల్లో వెళ్ళే డిస్టెన్స్ని మేబీ ఒక 45 నిమిషాల గంట లోపల వెళ్తే టైం హ్యాస్ బీన్ సేవ్డ్ కదా. అండ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను, 21వ శతాబ్దంలో మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్, 21వ శతాబ్దంలో టైం ఈజ్ ద మ్యాటర్. మీకు డబ్బులు మొత్తం పోయి మీరు అసలు జీరో నెగిటివ్ బ్యాలెన్స్లో ఉన్నా సరే మీరు మళ్ళీ తిరిగి ఎంతో కొంత సంపాదించవచ్చు, కానీ పోయిన ఒక్క క్షణాన్ని కూడా మీరు తిరిగి తీసుకురాలేరు. సో అందుకని అందరూ కూడా టైంకి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ ఫ్యూచర్లో చాలా కామన్ అయిపోతాయి. సో జాగ్రత్తగా ఉండండి అండ్ వెయిట్ ఫర్ దాట్. సో దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ నాడు మీ జీవితంలో ఏదైతే డార్క్ అని మీరు ఫీల్ అవుతున్నారో, ఏదైతే బ్యాడ్ అని ఫీల్ అవుతున్నారో, ఏదైతే ఈవిల్ అని మీరు ఫీల్ అవుతున్నారో అది మీ జీవితంలోంచి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను. అండ్ రిమెంబర్, నేను కోరుకుంటేనో దేవుడు కరుణిస్తూనే కాదు, మనము ప్రయత్నిస్తే కూడా ఈ చెడు అనేది మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఆ చెడు ఏ విధంగానే అవ్వచ్చు, అది మన హెల్త్ ప్రాక్టీసెస్, అది మన యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లేదు వాట్ ఎవర్ బీట్. సో ఇది బయటికి వెళ్ళాలి, మనం మారాలి అని అంటే ముందు మన ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. సో ఆన్ దట్ నోట్ విల్ అగైన్ మీట్ ఇన్ న్యూ కరెంట్ అఫైర్. వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ దివాళీ. మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.